బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో, లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు ఒక మంచి కోల్డ్ కాఫీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కోల్డ్ కాఫీ తాగి చాలా రోజులు అయిపోయింది. తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఎర్లీ మార్నింగ్ 5కి లెగ్సి లంచ్ బాక్స్ అన్ని ఇచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఒక ట్రీట్ లాగా మంచిగా ఒక ఐస్డ్ కాఫీ అనేది మెక్డానల్డ్స్లో దొరుకుతుంది. సేమ్ ఇంచుమించు సేమ్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఐస్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ చాలా తక్కువ ఉంటుంది. సో ఐస్డ్ కాఫీ అంటారు అనుకుంటా. దీనికి ఏం లేదు, జస్ట్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, షుగర్, ఇంకా కొంచెం హాట్ వాటర్, వామ్ అయినా హాట్ అయినా ఉండాలి. అవి వేసిన తర్వాత బాగా విస్క్ చేసేసుకుంటే మనకి ఒక లిక్విడ్ వస్తుంది కదా, అందులో బోల్డ్ అంత ఐస్, కొంచెం మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కాఫీ నచ్చిన వాళ్ళకి ఇంకా ఇంకా నచ్చేస్తుంది. సో మీరు తాగారా? ఈ మధ్యన ఎప్పుడు కాఫీ తాగారు? నార్మల్గా అయితే ఎవ్రీడే మనం ఏంటది టీయే తాగుతాం, అప్పుడప్పుడు కాఫీ తాగుతాం అన్నమాట. సో బాగా విస్క్ చేసేసుకోవాలి. ఇలాంటి విస్కర్తో కూడా అయిపోద్ది. దీనికి మిక్సీలో వేస్తారు, దాని తర్వాత ఎలక్ట్రిక్ విస్కర్ వస్తుంది కదా, అది యూజ్ చేస్తారు. అలా రకరకాలు యూజ్ చేసుకోవచ్చు. ఏం లేకపోతే జస్ట్ మనం ఇలా కూడా చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈరోజు ఇంకొక మంచి ప్రోడక్ట్ కూడా చూపిస్తాను, సమ్ డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట. ఈ ఐస్ క్యూబ్స్ చూసారా, సేమ్ మనకి బయట కేఎఫ్సీలో, దాంతో కేఎఫ్సీ అనే కాదు, లైక్ రెస్టారెంట్స్లో, మెక్డానల్డ్స్లో, వీటన్నిటిలో కూడా సేమ్ ఇలాంటి ఐస్ క్యూబ్సే ఉంటాయి. ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్ ఐస్ క్యూబ్స్ అనమాట, చాలా బాగుంటాయి. సో బోల్డ్ అంత ఐస్ వేసుకోవాలి ఈ ఐస్డ్ కాఫీలోని, అప్పుడు సూపర్ ఉంటుంది. సో కొంచెం మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మంది మిల్క్ కూడా వేసుకోరు, కానీ మనం అంత డికాషన్ లాగా తాగలేం. అందుకని చెప్పి కొంచెం మిల్క్ వేసుకొని బాగా కలిపేసి తాగేస్తే ఎంత బాగా అనిపిస్తుందో. సో రెడీ అయిపోయింది ఐస్డ్ కాఫీ. సో బ్రూ 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదొకటి వేసాను. తక్కువ తాగుతాం కదా కాఫీ, అందుకని చెప్పి ఇంకా పెద్ద ప్యాకెట్ ఏం తీసుకురామన్నమాట. తాగిన వెంటనే ఒక సిప్ తాగిన వెంటనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆహా ఎంత బాగుంటుందో. సో నేను కొంచెం తాగేసి తర్వాత ఈరోజు మార్నింగ్ ఏం చేశాను అండ్ ఈ ఐస్ మేకర్ ఏంటి అన్నీ కూడా మనం బ్లాగ్లో చూద్దాము. సో ఇదేనండి నేను చెప్పిన అగారో రీజెన్సీ ఐస్ మేకర్. ఇది ఏంటంటే మనకి నార్మల్గా పెద్ద కాస్ట్లీ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, డబుల్ డోర్ వచ్చినవి, దాని తర్వాత ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా వస్తాయి. సో అలాంటి ఫ్రిడ్జ్ ఉంటే ఇది అవసరం లేదు. కానీ లేదు మీ ఇంట్లో పార్టీస్ ఎక్కువ అవుతాయి, ఇంకా అలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకోవట్లేదు అనుకున్నప్పుడు ఇది ఒక ఆప్షన్ అన్నమాట. ఇదేంటంటే మనకి పోర్టబుల్ ఐస్ మేకర్ అండి. వెంటనే మనకి ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి. మెయిన్గా ఇంట్లో ఏమైనా పార్టీ అయినా సరే, లేకపోతే మనకి వెంటనే ఐస్ క్యూబ్స్ కావాలి, ఫ్రిడ్జ్లో లేవు అనుకున్నప్పుడు కూడా ఇది బాగుంటుంది. సో మీ ఎవరికైనా దీని రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దీని లుక్ అంతా అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. సో క్యూట్గా, కాంపాక్ట్గా ఉంటుంది. కౌంటర్ టాప్ మీద కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో అగారో ఆటోమేటిక్ ఐస్ మేకర్. సో ఎప్పుడైనా ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మనకి చుట్టుపక్కల అంతా కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోవాలి. లోపల మనకి ట్రే వస్తుంది. ఆ ట్రే తీసేసిన తర్వాత మనకి 2.2 లీటర్ వాటర్ ట్యాంక్ వస్తుంది అనమాట. అక్కడ మ్యాక్సిమం అని ఉంది కదా, ఆ మ్యాక్సిమం అనేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వస్తుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ అవుతాయి, లైక్ స్మాల్ అండ్ బిగ్ ఐస్ క్యూబ్స్ అనేవి అవుతాయి. సో మ్యాక్సిమం అనే ఒక గీత ఉంది కదా, అక్కడ వరకు వాటర్ వేసేసుకొని ట్రే వేసేసేయాలి. ట్రే పెట్టేసుకొని మనం పవర్ స్విచ్ ఆన్ చేసేస్తే మనకి క్విక్గా లైక్ 8 to 10 మినిట్స్లోని ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. అండ్ దీని ప్యానెల్ కూడా చాలా సింపుల్, జస్ట్ ఆన్ ఆఫ్ సెలెక్ట్ బటన్. సెలెక్ట్లో మనం స్మాల్ లార్జ్ క్యూబ్స్ కావాలా, స్మాల్ క్యూబ్స్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 ఇండికేటర్స్ ఉన్నాయి, అది యాడ్ వాటర్కి, ఐస్ ఫుల్కి 2 ఇండికేటర్స్ ఉన్నాయి, చూసుకొని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మనం ఆన్ చేసిన వెంటనే ఆ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వాటర్ పైప్ నుంచి వస్తున్నాయి చూసారా, అక్కడ ఆ రాడ్స్ ఉన్నాయి కదా, ఆ రాడ్స్ దగ్గరికి వాటర్ వస్తున్నాయి. సో అక్కడ మనకి ఐస్ క్యూబ్స్ అనేవి ఫామ్ అవి ఈ ట్రే లోపలికి పడిపోతాయి. చాలా సింపుల్ ఆపరేషన్. సో ఇందులో మనం 12 kgs ఆఫ్ ఐస్ పర్ డే చేసుకోవచ్చు. 9 మినిట్స్ పడుతుంది మనకి స్మాల్ ఐస్ క్యూబ్స్, 9 స్మాల్ ఐస్ క్యూబ్స్ కోసం, అండ్ 13 మినిట్స్ పడుతుంది లార్జ్ ఐస్ క్యూబ్స్ కోసం. జస్ట్ 1 బటన్ ఆపరేషన్ వస్తుంది అనమాట. సో ఇలాగా మంచి క్యూట్
ఐస్ క్యూబ్స్ అనేవి మనకి ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. సో ఇంట్లో ఏమైనా పార్టీస్ జరుగుతున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. అండ్ బోల్డ్ అండ్ డబ్బులు ఉన్న వాళ్ళు మంచిగా కొనుక్కోవాలి అనుకుంటే ఇదొకటి ఎంజాయ్ చేయడానికి తీసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఐస్ ఫుల్ అయిపోతే అలా ఇండికేటర్ వస్తుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ ఐస్ క్యూబ్స్ని మనం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ లార్జ్ సీ త్రూ విండో వచ్చింది, సో దట్ మనం ప్రాసెస్ అంతా మానిటర్ అండ్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ లో వాటర్ ఇండికేటర్ కూడా ఉంది, మనం దానికి వల్ల కూడా చూసుకోవచ్చు. సో ఈ ఆటోమేటిక్ ఐస్ మేకర్ మీకు నచ్చిందా ఏంటి అనేది షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ 2 సైజెస్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ మీకు వెంటనే రెడీ అయిపోతుంది. అండ్ చాలా అల్ట్రా వైట్ అన్నమాట, అస్సలు ఏమి సౌండ్ కూడా పెద్దగా ఏం చేయదు. సో మెల్లిగా దానిపైన చేసుకొని మనకి ఐస్ క్యూబ్స్ అనేవి ఇచ్చేస్తుంది. అండ్ చిన్న మనకి తీసుకోవడానికి చిన్న ట్రే అది ఇచ్చారు, స్కూప్ లాంటిది. సో దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. మీ ఎవరికైనా నచ్చితే అవసరం ఉంటే కనుక చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఒకటే, కొంచెం చిన్నపిల్లలకి దూరంగా ఉంచాలి. దాని తర్వాత చుట్టుపక్కల కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వచ్చింది అండ్ చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది చూడడానికి. సో ఈజీ ఐస్ మేకింగ్ అండ్ చూడడానికి కూడా భలే ఉంటుంది తెలుసా. అన్వి ఇంకా వైబు నాన్న చాలాసేపు దాని దగ్గరే ఉండి చూసి 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 హ్యాపీ అయిపోయారు. అండ్ ఇంకా యూసేజ్లో లేనప్పుడు మనం లోపల ఏమైనా వాటర్ ఏమైనా ఉందనుకోండి, మనం తీయడానికి కింద మనకి డ్రైన్ పైప్ వస్తుంది. జస్ట్ మనం ఆ డ్రైన్ పైప్ని ఓపెన్ చేసేస్తే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం స్టోర్ చేసేసుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా చిన్న డ్రైన్ ఓపెన్ చేసామంటే మనకి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ వైర్ కూడా చాలా పెద్దది వచ్చింది, సో ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎక్సెస్ వాటర్ అంతా పోవడానికి కూడా మనకి ఆప్షన్ ఉంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ కొత్త డిఫరెంట్ ప్రోడక్ట్. సో ఫ్రిడ్జ్లో ఆప్షన్ లేకపోతే మనం బయటకు కూడా తీసేసుకోవడానికి ఇప్పుడు రకరకాల గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. అండ్ ఈ అగారో రీజన్స్ ఇది చాలా బాగుంది. సో దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తే మార్నింగ్ అయింది, ఎర్లీ మార్నింగ్ కొంచెం దండం పెట్టి మనం వంట మొదలెడుతున్నాం అనమాట. ఎందుకంటే అందుకే పాజిటివిటీ కోసం. సో ఎర్లీ మార్నింగ్ 5కి లెగ్సి వంట చేసి బాక్స్ ఇస్తే, అన్వికి ఇప్పటి వరకు ఎప్పుడు తను దగ్గరలో స్కూలే, లైక్ 12 o'clockకి 12:30కి లంచ్ అంటే 12కి వేడివేడిగా తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని బాక్స్. ఇప్పుడు స్కూల్ మారింది, అక్కడ కొంచెం దూరం అన్నమాట, అందుకని చెప్పి లంచ్ బాక్స్ పొద్దున్నే పట్టుకెళ్ళిపోతుంది. తనకి చల్లగా అయిపోతే తినడం అస్సలు అలవాట్లేదు అండ్ అస్సలు తినలేకపోతుంది. సో అది ఎలా సెట్ అవుతుందా ఏంటా అని చూస్తున్నాను. సో టిఫిన్స్ ఇవ్వడమా లేకపోతే ఎలాగా అలవాటు చేసుకుంటుందా ఏంటి అని ఆలోచిస్తున్నా. సో ఫస్ట్ డే అయితే ఇక్కడ అన్నం పెట్టేశాను. అండ్ మార్నింగ్ అరౌండ్ చాలా త్వరగా తినాలి కదా, లైక్ 6:30 ఆ టైంకే తినేస్తుంది. అంత ఎర్లీ మార్నింగ్ ఏం తినాలనిపించదు, అలవాటు అయ్యే వరకు కొంచెం జావ లాంటిది ఏమైనా పాలు అలాంటివి తాగితే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి రాగి జావ చేస్తున్నాను ఒకవైపు. అండ్ ఇది వచ్చేస్తే ఫస్ట్ కదా కొంచెం తనకు నచ్చింది ఇస్తే హ్యాపీ అవుతుందని సగ్గుబియ్యం పకోడీ చేస్తున్నాను. సో ఈ సగ్గుబియ్యం పకోడీ జస్ట్ పెరుగు, ఉప్పు, సగ్గుబియ్యం రాత్రే నానబెట్టేసుకొని ఉంచేయాలి. తర్వాత మార్నింగ్ ఏమో అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం మైదా వేసేసుకొని మనం పకోడీ లాగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది. నేనైతే బ్రేక్ టైం కోసం అని చెప్పి ఇచ్చాను. మీరందరూ ఏమిస్తున్నారు లంచ్ బాక్సులకి ఏంటి అనేది తప్పకుండా చెప్పండి, ఓకేనా. సో రాగి మాల్ట్ ఏంటంటే మా ఇంట్లో ఫెయిల్ ప్రూఫ్ అన్నమాట, అందరూ ఇష్టంగా తాగేస్తారు. నాకే అంత నచ్చదు, కానీ ఇప్పుడు అలా అలా అలవాటు అయిపోతుంది. వాటర్ కొంచెం బాయిల్ చేసేయాలి. దాని తర్వాత ఈ రాగి పౌడర్లో కొంచెం వాటర్ వేసేసి అది బాగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. తర్వాత దారిపెట్టేయాలి, అంతే. ఇంకా నైటే నానబెట్టి రాగి పిండిని వాటర్లో వేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ మనం రాగి జావ చేసుకుంటే ఇంకా మంచిది అంటారు.
అండ్ ఒకవైపు ఇది అయింది. తర్వాత ఇంకొక వైపు ఈ పకోడీ కూడా చేసి పక్కన పెట్టేస్తున్నాను. రైస్ కూడా అయిపోయింది. అండ్ ఈరోజు పులిహోర చేస్తున్నాను అనమాట. పులిహోర అంటే మనకి కొంచెం చల్లగా అయిపోయినా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి పులిహోర చేస్తున్నాను. పులిహోర కోసం అంతే, జస్ట్ సింపుల్. మీ అందరికీ తెలుసు, పులిహోర గురించి కూడా చెప్తే ఇంక బాగోదు. అండ్ ఒక్కటి ఏంటంటే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు 2 వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఓన్లీ ఒకటి కాకుండా 2 వేసుకోవాలి. అండ్ రైస్ కూడా తీసి చల్లగా చేసేసి ఇందులో బాగా వేసి కలిపేద్దాము. తర్వాత లెమన్ స్క్వీజ్ చేసేసి బాక్స్లో పెట్టేద్దాం. చాలా వీడియోస్ చూస్తున్నాను లంచ్ బాక్స్ రెసిపీస్లోని. అందరూ బోల్డ్ అని చపాతీ రోల్స్ అని అన్ని రకరకాలు ఇస్తారు. అవి సాగీగా అయిపోవా? పిల్లలు తింటారా ఏంటనేది నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మెయిన్ ఈ సంవత్సరమే నాకు బాక్స్ ఇస్తున్న ఫీలింగ్ వస్తుంది. అదే చెప్పాను కదా, రోజు ప్రతిసారి ఇప్పటి వరకు 12కి ఇవ్వడం అంటే మనం వేడివేడిగానే చేసి ఎలా ఏది ఇచ్చినా సెట్ అయిపోయేది అనమాట. ఈసారి అవ్వట్లేదు. సో చూడాలి, సెట్ చేసుకోవాలి. అండ్ మన పులిహోర కూడా రెడీ అయిపోయింది, బాక్స్లో పెట్టేస్తున్నాను. ఈ లంచ్ బాక్స్ డిమార్ట్లో తీసుకున్నా. అండ్ ఇంకొక దాంట్లో కొన్ని ఫ్రైమ్స్ కూడా వేపాను, అవి ఇస్తున్నాను. వేసేద్దాం, మూసేసి దాన్ని వేరే డబ్బాల్లోని సగ్గుబియ్యం పకోడీ కూడా పెట్టేద్దాం. సో ఈ క్యూట్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇది స్నాక్ బాక్స్ అన్నమాట. స్నాక్ టైం అరౌండ్ 10:30కో 10కో ఉంటుంది. అండ్ పైన ఒక 2 చిన్న ఆరెంజ్ మిఠాయి అవి దొరుకుతాయి కదా, అవి డిమార్ట్ నుంచి తెచ్చాను మొన్న. సో అవి ఒక 2 పెట్టేద్దాం, హ్యాపీ అవుతుంది తీసి చూసిన వెంటనే. సో ఇది కూడా క్లోజ్ చేసేసి ఇంకా బస్లో కొంచెం తినడానికి డేట్స్ ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు తాగడానికి రాగి జావ చేసేద్దాం. సో రాగి జావలో కూడా పెద్ద ఆనియన్స్ అవేమి వేయలేదు, మార్నింగ్ కదా, జస్ట్ కొంచెం ఇందాకలు చేసిన ఆ రాగి జావలో కొంచెం పెరుగు, కొంచెం బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం సాల్ట్ వేసేస్తే అయిపోతుంది. అండ్ ఈ డేట్స్ వచ్చేస్తే బస్లో కోసం. సో ఇదన్నమాట ఈ రోజుకి. అండ్ ఈరోజు ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ చేసి ఉంచేద్దాం అనుకున్నాను. మొన్న జొన్నలతో ఇడ్లీ చేశాను. అది వేడివేడిగా తింటే పెద్ద ఏం తేడా అనిపించలేదు అనమాట. సరే అని చెప్పి రాగి ఇడ్లీ రవ్వ, జొన్న ఇడ్లీ రవ్వ అని వేరేగా దొరుకుతున్నాయి. ఇవి చాలా కన్వీనియంట్ మనకి. అండ్ వీడు మనల్ని పని చేసుకునివ్వకుండా గోల్ చేస్తున్నాడు. సో ఈరోజు రాగి ఇడ్లీ చేద్దాం అనుకుని అవన్నీ సోక్ చేస్తున్నాను. సో వీడు ఏడుస్తున్నాడు, వీడిని ఎత్తుకొని చేయాలి ఇప్పుడు. సో బ్రౌన్ రైస్ తోటి దోశ, తర్వాత రాగులతోటి ఇడ్లీ చేసాము. ఇవి చల్లగా అయిపోతే అస్సలు బాగోవు కదా, అందుకని చెప్పి నార్మల్ ఇడ్లీ కోసం కూడా నానబెట్టేశాను. సో మా ఇంట్లో బోల్డ్ అన్ని బ్యాటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆకలి అనగానే ఇడ్లీ, ఆకలి అనగానే దోశ ఇచ్చేయాలి. సో ఇంకా వీడియో ఆఫ్ చేసి ఇవన్నీ సోక్ చేశాను. సో బ్రౌన్ రైస్, దోశ అండ్ ఈ మినపప్పులు రెండు అసలు ఒకటైతే సక్కు చేద్దామని పెట్టాను, కానీ తర్వాత మళ్ళీ ఇడ్లీ బ్యాటరే చేస్తాను. అండ్ వీటి తినడానికి ఏదో చేశాను. తర్వాత మనకి ఊరు నుంచి ఈయన కజిన్ ఎవరో వస్తే ఇవి తీసుకొచ్చారనమాట, జీడిపప్పు, పచ్చి జీడిపప్పు. ఈ సీజన్లో దొరుకుతాయి, ఇంకా దొరకవు, లైక్ సమ్మర్లో బాగా దొరుకుతాయి. పలాస, శ్రీకాకుళం ఈ సైడ్ మనకి మంచిగా పచ్చి జీడిపప్పు దొరుకుతుంది, ఎంత యమ్మీగా ఉంటుందో. అండ్ ఈ రెసిపీ కూడా చాలా చాలా బాగా కుదిరింది. సో మీరు ఎవరైనా దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. లేదు అనుకుంటే నార్మల్ ఉంటుంది కదా, నార్మల్ జీడిపప్పులో కూడా మనం హాట్ వాటర్లోని కాసేపు బాయిల్ అవ్వనిచ్చి, బాయిల్ కాదు అట్లీస్ట్ సోక్ అవ్వనిచ్చి మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో అంటే తినాలనిపిస్తుంది కానీ దొరకలేదు అనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు. దీనికి మెయిన్ ఏంటంటే తొక్క తీయడమే పెద్ద పని. సో హాట్ వాటర్లో ఒక 4-5 సార్లు మంచిగా కడిగేయాలి, ఎందుకంటే అది బోల్డ్ అంత దూరం నుంచి వచ్చింది కదా. సో 1-2 days అయిపోతే అవి కొంచెం బాగా అనిపించదు, అందుకని బాగా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా పచ్చిగా తినడానికి కూడా ఎంత బాగుంటుంది తెలుసా. ఇది చాలా ప్రీషియస్గా ఉంటుంది, ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. మా డాడీకి కూడా చాలా ఇష్టం ఈ జీడిపప్పు కర్రీ అంటే. సో దీనికోసం మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత ఒక మసాలా చేసుకోవాలి. దానికోసం వెల్లుల్లి, అల్లం, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అండ్ బిర్యానీ పువ్వు, చెక్క, తర్వాత ఒక ఏలక్కాయ, లవంగాయలు.
అల్లం వెల్లుల్లి. సో అన్నీ చెప్పేసాననే అనుకుంటున్నాను. సో ఇవన్నీ మనం మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ సరిగ్గా మెత్తగా అవ్వట్లేదు అనుకుంటే కొంచెం ఆనియన్ కూడా అందులో వేసి మిక్సీ చేసామనుకోండి, అప్పుడు చాలా మెత్తని పేస్ట్ రెడీ అయిపోద్ది. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆ మసాలాను కూడా వేసేసుకొని బాగా ఆయిల్ లూజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. సో ఈ రెసిపీ మాత్రం మీకు ఒకవేళ పచ్చి జీడిపప్పు దొరికితే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి కబుర్లు? నన్ను ఎవరైనా మిస్ అయ్యారా, మర్చిపోయారా, ఏంటి కూడా సంగతి చెప్పండి. నేనైతే మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు. అసలు కనెక్షన్ బాగా తగ్గిపోతున్నట్టు అనిపించి బాగా సాడ్ అయిపోయాను. అండ్ మేము మొన్న ఐకియాకి వెళ్ళాము. అక్కడ కూడా కొంతమంది గుర్తుపట్టారు. తర్వాత డీమార్ట్కి వెళ్తే అక్కడ కూడా గుర్తుపట్టారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ కూడా ఒకరు గుర్తుపట్టారు. అప్పుడు బాగా అనిపించింది. అప్పుడు అనిపించింది అనమాట, అరే కొంచెం ఓపిక ఎలాగో తెచ్చుకొని వీడియోస్ చేయాలి. లైక్ ఇంత మంది వచ్చేసిన తర్వాత కూడా లైక్ ఒకరిద్దరు గుర్తుపడుతున్నారు అంటే అది చిన్న విషయం అస్సలు కాదు. ఈ సోషల్ మీడియా దునియాలోని గుర్తు అన్నది చాలా ప్రీషియస్ అయిపోయింది అన్నమాట. సో ఇంత జనాల్లోని, ఇంత కాంటెంట్లోని, ఇన్ని రకాల కాంటెంట్ క్రియేటర్స్లోని ఒకరిని ఫేస్ చూసి గుర్తుపట్టడం, అది కూడా మనం బయట చాలా వెరైటీగా ఉంటాం అన్నమాట. అంటే చాలా ఇంట్రోవర్ట్ టైప్ కదా నేను, చాలా కామ్గా. అంటే నన్ను గుర్తుపట్టడం కొంచెం కష్టమే. అలా కూడా గుర్తుపడుతున్నారంటే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఎలాగో ఓపిక తెచ్చుకొని చేయాలని ఒక చిన్న మోటివేషన్ కూడా వచ్చింది. అండ్ గుర్తుపట్టి పలకరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ అండి. సో మన రెసిపీ విషయానికి వచ్చేస్తే ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. సో గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం ఆనియన్స్ మసాలా అన్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం మసాలా కూడా ఫ్రై అవుతుంది కదా, అందులో కొంచెం పసుపు కారం వేసేసుకోవాలి. ఇంకా కావాలి అంటే పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు, కానీ మరీ ఘాట్ అయిపోద్దేమో అని చెప్పి ఇంకా వేయలేదు. సో ఈ ఫ్లేవర్ఫుల్గా మనకి జీడిపప్పు రెడీ అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కారం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ పచ్చి జీడిపప్పును వేసేసి కొంచెం మగ్గనిద్దాము. తర్వాత అందులో వాటర్ వేసేసి ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వనిస్తే మనకి మొత్తం అన్నీ అసెంబుల్ అయిపోయి మనకి మంచి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా కాస్ట్లీ కూడా, అసలు దొరకదు. తర్వాత మనకి మటన్ అన్ని అంత కాస్ట్లీ ఉంటాయో అంత కాస్ట్లీ కూడా దొరుకుతుంది. అందుకనే దీన్ని కొంచెం ఏమంటారు, ఇది చేసామంటే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. బెండకాయ దొండకాయ చేసినట్టు అనిపించకుండా ఒక మంచి వంట చేసిన ఫీలింగ్ వచ్చి బాగా అనిపిస్తుంది తిన్నప్పుడు కూడా. సో చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి కాసేపు కుక్ అవ్వనిద్దాం. అప్పుడు అన్ని మసాలాలు అన్ని జీడిపప్పు లోపలికి కూడా వెళ్ళి చాలా టేస్టీగా అవుతుంది. అండ్ ఎప్పుడైనా వంటలో మనం వేడి నీళ్ళు వేసుకుంటే కొంచెం బెటర్. కుకింగ్ ప్రాసెస్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవ్వదు కాబట్టి మన వంటలు కొంచెం బాగుంటాయి. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వ్లాగ్ ఇంకా ఏమైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ, చల్లగా అయిపోయినా బాగుండే వంటలు కానీ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బై. సో లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని దించేస్తే ఇంకా చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఇలా వచ్చేస్తాం. టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. సో అలా ఒకసారి నొక్కి చూస్తే మనకి జీడిపప్పు వెంటనే మెత్తగా అయిందనుకోండి, అయిపోయినట్టే. సో బాయ్ బై, టాటా, హ్యావ్ ఎ నైస్ డే.